కడప జిల్లా పురమామిళ్లలో మొదటి సోమవారం కార్తీక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ వీధిలోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिप्रांतकाय काग्निरुद्रानीलकंठाय सर्वेश्वराय सदाशिवाय కడప జిల్లా పూర్మామిల్ల మండలం బ్రాహ్మణ వీధిలో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసోత్సవ పురస్కరించుకుని ఈరోజు ప్రాతకాలమే 3 గంటలకు తెల్లవారుజామున సుప్రభాత సేవతో మొదలయ్యి సామూహిక పంచామృతాల అభిషేకాలు నిర్వహించడం జరిగింది. తదనంతరము భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ యాజమాన్య వారు తగిన ఏర్పాటుతో భక్తులందరూ కూడా స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని పునీతులు అవుతున్నారు. అలాగే రాబోయే 5/11/2025 తేదీ బుధవారం కార్తీక మాస శుద్ధ పౌర్ణమి రోజు ఉదయం ప్రాతకాలంలో సుప్రభాత సేవతో మొదలయ్యి దర్శనం అనంతరం ఉదయం 10:30 నుండి నవగ్రహ పాశ్వత రుద్రవహం నిర్వహించడం జరుగుతుంది. సామూహిక కార్యక్రమంలో ప్రజలందరూ భక్తాదులందరూ పాల్గొంటున్నారు. అలాగే మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన వితరణ జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపంతో మొదలయ్యి స్వామివారి కైంకర్యాల ప్రదోషకాలంలో ప్రారంభమయ్యి రాత్రి 8 గంటలకు వచ్చేసి జ్వాలా తోరణం జరుగుతుంది. లోకం సుభిక్షంగా ఉండడం కోసం చెప్పి యాగ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే 8 గంటలకు జ్వాలా తోరణం అనంతరము స్వామివారికి ఏకాంత సేవతో మొదలయ్యి స్వామివారి కార్యక్రమాలు పరిపూర్ణంగా సమాప్తమవుతాయి. తిరిగి తర్వాత 17/11/2025 తేదీన కార్తీక మాస చివరి సోమవారం రోజు స్వామివారికి బాలా త్రిపుర సుందరి దేవి సహిత అమ్మవారికి హోమం కార్యక్రమం నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఉంటుంది. తగిన ఏర్పాట్లన్నీ కూడా ఈ కార్తీక మాసానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు కమిటీ యాజమాన్యం అందరూ కూడా నిర్వహిస్తున్నాము. కనుక భక్తులందరూ కూడా అనేక సంఖ్యలో ఇక్కడ పల్లెల నుంచి కానీ